ఈ పైనుంచి వ్యూ ఇది. చూసారు కదా, అది మనం ఏం చేసేది ఏం లేదు. ఇప్పుడు స్టెప్స్ మీద వెళ్ళటమే. పోయినసారి వచ్చినప్పుడు బండ్లు పైకి వచ్చినాయి, ఇప్పుడైతే కష్టం అంటుండ్రు. ఇదన్నమాట. ఇది ఎంట్రన్స్, మెయిన్ ఎంట్రన్స్. ఇది ఇట్లా పోవాలి పైకి. ఇప్పుడైతే మనం ఈ ఎంట్రన్స్ ఎక్కుతున్నాం. ఇటు నుంచే ఎంట్రీ అయిపోయాం. చలో బ్రహ్మంబాయ్. అంతా గార్డెన్ మామూలు లేదు గార్డెన్. ఇంకా పైన ఉంది అసలు కథ. పైకి వెళ్దాం. అది ఇంకో స్టెప్స్ ఎక్కుతా పైకి పోవాలా మనం. ఇప్పుడు చూడండి, దేవుడు పట్టాలు ఎన్ని అమ్ముతా ఉన్నారు ఇక్కడ మెట్ల మీద, స్టెప్స్ మీద పైకి వెళ్ళేటప్పుడు. ఫుల్ ఉన్నారు ఈరోజు అయితే. దర్శనం ఎప్పుడవుతుందో, ఎన్ని గంటలు అవుతుందో మనకు తెలియదు. అదనమాట మ్యాటర్. చూద్దాం పైకి వెళ్ళి. మధ్య మధ్యలో ఈ కొండల మీదే మంచిగా ఇవి కూడా చేశారనమాట. వెళ్దాం పైకి. మన వాళ్ళు వెళ్తున్నారు. మనమైతే ఇప్పుడు మధ్యలో ఉన్నాం. ఇక్కడి నుంచి వ్యూ చూడొచ్చు. ఇంకా పైకి వెళ్ళి వ్యూ చూద్దాం. యాదాద్రి జలప్రసాదం వాటర్ గాయస్ ఇది. ఇవన్నీ ఇక్కడ కూడా దప్పికైన వాళ్ళకి వాటర్ అనమాట, ఫ్రీ వాటర్. వాళ్ళు ఎవరో మరి ఒక అమ్మాయి 3 hours అంటుంది. బ్రహ్మ హాయ్ చెప్తున్నాడు. ఒకసారి వ్యూ చూద్దాం ఇక్కడ నుంచి. కిందకి వ్యూ చూస్తే ఇట్లుంది. వేరే లెవెల్ ఉంది. చాలా బాగా పాడుతున్నారు ఆయన. వాళ్ళు పైకి వెళ్ళిపోతున్నారు. బ్రహ్మమన అసలు భాయ్ పైకి ఎక్కుతూ కాదు, రిటర్న్లో కూడా మళ్ళీ ఇదే దిగాలి చిన్నగా. ఇంకా పైకి ఎక్కాలి మనం. లోపలికి వచ్చాం. ఇట్లుంది పరిస్థితి. ఇక్కడ కూడా మొత్తం అయిపోయి రిటర్న్ వస్తాం. అటు వస్తాం. బొమ్మలు కావాలంటే చెప్పండి, తీసుకొస్తాం. ఈసారి కూడా వస్తాం. ఒకసారి మీకోసం తీసుకొస్తా బొమ్మలు. లేడీస్కి గాజులు అన్నీ, చిన్నపిల్లలు కానీ అందరికి అన్నీ సెట్ ఉన్నాయి. అన్నీ దొరకనంటూ లేదన్నట్టుంది. ఇక్కడ రిటర్న్లో వచ్చేటప్పుడు చూపిస్తా. ఇప్పుడైతే అటు పోవడానికి లేదు. అది రిటర్న్ వచ్చేటప్పుడు అది చూపిస్తా. అది కూడా చూడండి, వేరే లెవెల్లో కట్టినరు. ఇక్కడ సీఎం క్యాంప్ ఆఫీసులు అన్నీ ఉన్నాయి, చూపిస్తాయి. ఈఓ గార్డ్ ఆఫీస్ కానీ అందరి ఫుల్ కంటెంట్తో లోడెడ్ అనమాట. ఒకవేళ ఒకవేళ లెంతీ వస్తే మాత్రం 2 parts చేద్దాం అనుకుంటున్నా. ఎట్లా వస్తుందో చూసి దాన్ని బట్టి సెట్ చేసేద్దాం మనం. అయితే కొంచెం పైకి వచ్చినప్పుడు ఇక్కడ యాదాద్రి హోటల్ అని కూడా ఉంది. శ్రీ ఆంజనేయ స్వామివారి ఆలయం. ఇది ఇంకొక లోపల చూడండి ఎట్లుందో మొత్తం. సరే, ఇప్పుడు ఒక ఆంజనేయ స్వామి గుడి ఉంది. ఇక్కడైతే గుడిలో తీయద్దు అంటున్నారు. కుదిరినంత వరకు అయితే మీకు చూపిస్తా. మళ్ళీ ఇక్కడ కూడా ఇంకోటి ఉంది, డ్రింకింగ్ వాటర్. మా దాహం వేస్తే తాగొచ్చాడ. యాక్చువల్గా మనకైతే వాళ్ళు బైక్స్ పైకి అలవలేవన్నారు కదా, పైకి ఉన్నాయి చూడండి. చాలామంది వచ్చి పెట్టుకున్నారు బైక్స్. వాడెవడో మనకి రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు.
ఫుల్ క్రౌడ్ ఉన్నారు గాయస్. న్యూ ఇయర్ కదా, ఫస్ట్ కదా. ఇదిగోండి డ్రింకింగ్ వాటర్. మన వాళ్ళు కూడా అలసిపోయారు, బ్రహ్మం తాగుతారంట వాటర్. అఫ్కోర్స్ నాకు కూడా గస వస్తుంది, తాగాలి. ఇక్కడైతే నామాలు పెడతానని చెప్పి అందరూ వెంట పడుతున్నారు గాయస్. నామాలని చెప్పి వెంట పడుతున్నారు. ఫ్రీగా కాదు, డబ్బులకే. ఇష్టం వాళ్ళు పెట్టించుకోవచ్చు. అది కూడా వన్ టైప్ ఆఫ్ బిజినెస్ అంట. అట్లా నడుస్తుంది ప్రస్తుతానికి. అది ఇక్కడ పెట్టాలి గాయస్. సెల్ ఫోన్లు, ఎలక్ట్రానిక్ గ్యాడ్గెట్స్ ఏమైనా ఉంటే మాత్రం ఇక్కడ పెట్టాలి కౌంటర్స్లో. తర్వాత మళ్ళీ మనం తీసుకోవాలన్నమాట. ఇవన్నీ లాస్ట్ టైం మేము వచ్చినప్పుడు ఇది మెయిన్ ఎంట్రన్స్ అనమాట. ఉంది కదా మెయిన్ ఎంట్రన్స్, ఇటు ఉంటుంది. అది అక్కడ నుంచి క్యూస్ ఉంటాయి అనమాట. అక్కడ నుంచి కనిపిస్తుందా, అక్కడ నుంచి ఎంట్రీ ఉంటుంది. ఇదంతా పార్కింగ్ ఏరియా కార్లకి. లాస్ట్ టైం వచ్చినప్పుడు నేను ఇక్కడే కార్ పార్క్ చేసినాం అనమాట. అది మ్యాటర్. నైస్. ఇక్కడ నుంచి అయితే అలా ఉండదు మనకి ఫోను. సో తర్వాత వచ్చైతే నేను మళ్ళీ వీడియో తీస్తా ఇక్కడ, తర్వాత తీసుకోవచ్చు. దర్శనం అయిపోయినా కలుద్దాం. చూడండి అసలు మొత్తం వేరే ఉంది ఇక్కడ వైబ్స్. అసలు మొత్తం తిరుపతిని కాపీ కొట్టారు గాయస్. మొత్తం మినీ తిరుపతి అంటున్నారు. మినీ తిరుపతి లాగే ఉంది నిజం చెప్పాలంటే. అసలు లోపల క్యూ లైన్లు అయితే ఏమో అదిగోండి చూడండి, ఇటు నుంచి వెళ్తారనమాట క్యూ లైన్లు. ఆ పైన ఉంది కదా చివరి దాకా అట్లా అంతా అలా చుట్టూరు తిరుక్కుంటే వెళ్ళాలి. ఆ పైన అంతా చుట్టూరు తిరుక్కుంటే వెళ్ళాలి. ఇదిగోండి క్యూ లైన్లు వెళ్తున్నారు చూసారా. ఇట్లా మొత్తం క్యూ లైన్లే, అన్ని క్యూ లైన్లే. లోపలికి వెళ్ళాలి వీళ్ళు. క్యూ లైన్లు అవి ఇలా వెళ్ళి మొత్తం అలా తిరగాలి. కిలోమీటర్ కింద అయితే కంపార్ట్మెంట్లు కానీ అన్నీ మొత్తం యాస్టీస్ తిరుపతి కంపార్ట్మెంట్లు కానీ క్యూ లైన్లు కానీ. ఇది మెయిన్ ఎంట్రన్స్. నుంచి ముందు కనిపిస్తుంది కదా స్టోను, అది మొత్తం 13,000 టన్నులు అంట వెయిట్. చూడండి చూసారా మొత్తం క్యూ లైన్లే, కిలోమీటర్లు. సేమ్ మొత్తం తిరుపతి అంతే ఒక మాటలో చెప్పాలంటే. యాక్చువల్గా ఐసీ ఫ్రేమ్లో కూడా పడట్లా. మెయిన్ ఎంట్రీ అనమాట, ఎంట్రన్స్ ఇది మెయిన్ ఎంట్రన్స్. ఇది చూడండి వాళ్ళని ఆపేశారు ఇక్కడ. మన టైం బాగుంది గైస్. చూస్తున్నారు కదా ఇట్లా పెడితే కనిపిస్తుంది. టెంపుల్ అయితే వేరే లెవెల్ ఉంది గైస్. అసలు నాకు కుదిరినంత వరకు అయితే చూపిస్తా. వేరే అంటే వేరే ఉందన్నమాట ఇదంతా. అసలు ఇక్కడ కనిపిస్తున్న వర్క్ అంట. మషిన్తో ఏది కట్ చేయలేదు. మొత్తం వేరే లెవెల్ అన్ని తెప్పించింది మన ఆంధ్రాలో ఉన్న ప్రకాశం, నెల్లూరు జిల్లాలోనే దొరుకుతుంది అంట. కృష్ణశిలలో అని చెప్పి సముద్రం దగ్గర దొరుకుతాయి అంట. అక్కడి నుంచి తెప్పించి చేపించారు. సూపర్. అసలు నిజంగా ఎయిర్ అయితే ఏసీ కూడా పనికిరాదనమాట, అంత బాగా వస్తుంది. కొండ పైన ఉన్నాం కదా మనం, వేరే లెవెల్లో వస్తుంది అసలు. చూడండి అసలు వేరే అంటే వేరే లెవెల్. ఇవన్నీ హ్యాండ్తో చెక్కినాయి గాయస్, అన్ని హ్యాండ్తో చెక్కినాయి అంట. మీన్ ఏది మిషన్తో అయితే కట్ చేయలేదంట, అంత హ్యాండ్స్తోనే అంట. అంత బాగా చేశారు.
గుడి అయితే మెరిసిపోతుంది, ఎటు చూసిన లైటింగ్లే. ఇక్కడ చూసారా, ఇక్కడ దీపారాధన కూడా చేసాము. అందరు చేస్తున్నారు ఇక్కడ, వీళ్ళు అమ్ముతున్నారు దీపాలు. గైస్ చూస్తున్నారా, పక్కనే 2 బంగ్లాలు ఉన్నాయి. ఇవి అయితే ఇటు ఒకటి అండ్ ఇటు కూడా ఒకటి ఉంది. దీంట్లో ఒకటి ఈఓ గారి ఆఫీస్, ఇంకోటి సీఎం క్యాంప్ ఆఫీస్ అంట. గైస్ ఇది ఇంకోటి లోపల ఇంకోటి అనమాట, ఆ మెయిన్ గుడి కాకుండా. క్వాలిటీ అటు ఇటు ఉండొచ్చు, అడ్జస్ట్ అవ్వండి. లైట్ ఫెయిల్ అయిపోయింది కదా. ఇవన్నీ కోతులు, ఎక్కడ చూసినా కోతులు. ఇక్కడ శివుడు ఇది. ఇది ప్రసాదాల కౌంటరు, పులిహార లడ్డు క్యూలో ఇవ్వండి. ఇందాక అయితే వేరే లెవెల్ ఉంది, అసలు ఫోనే తీలేకపోయినా. ఇప్పుడు ఖాళీ అయిపోయింది, తీస్తున్నా. ఇంకా షాపింగ్ ఏరియా, గుడి నుంచి ఎగ్జిట్ చేయటం, దీంట్లోకి ఎంటర్ అవటమే. ఇంకా అన్నీ దొరుకుతున్నాయి. ఇక్కడ చూస్తే పూజ సామాగ్రి, కీ చైన్లు, బ్యాండ్లు, హ్యాండ్ బ్యాగ్లు, లేడీస్కి గాజులు, రుద్రాక్షాలు మొత్తం దొరుకుతుంది. సరకం తీడే. ఇంకా మనం రిటర్న్ వెళ్ళిపోతున్నాం. కింద దిగి పైనుంచి ఇది వ్యూ, హైవే అది. హోటల్ వివేరా గాయస్. ఇటు సైడ్ ఎటైనా వస్తే, ఈసారి మీరు కానీ వస్తే ట్రై చేయండి, బాగుంది. హోటల్ వివేరా ఫ్రెండ్స్. ఆపోజిట్లో కూడా హోటల్ వివేరానే, అది కూడా. ఇటు సైడ్ వస్తే మాత్రం మీరు కూడా ఒకసారి అయితే పక్కా ట్రై చేయండి. మామా బాయ్. ఓకే బాయ్, రేపు కలుద్దాం. పోలీసులు మొదలు పెట్టారు. ఇంకా ఇప్పుడైతే హాస్టల్కి వెళ్ళాలి. జీపీఆర్ మల్టీప్లే. మామ ఫస్ట్ ఎయిడ్ వేసేసినా మనం ఈరోజు, అర్థమవుతుందా? ఫుల్ హ్యాపీ. ఎప్పటి నుంచో అనుకుంటున్నా ఈరోజు మన రైడ్ అయితే కంప్లీట్ చేసేసినాం సక్సెస్ఫుల్గా. ఐఎమ్ సో హ్యాపీ, నిజంగా హ్యాపీనెస్ వేరే. ఇలాగే రైలు కంటిన్యూ చేద్దాం, ఇంకా పెద్ద కూడా వేద్దాం త్వరలో. జనవరిలో ప్లాన్ చేసిన ఆల్రెడీ. నేను 9th 10th ఇంటికి వెళ్ళిపోతా. తర్వాత ప్లాన్ చేసిన తర్వాత జనవరి ఎండింగ్ లోపల నేను ఒక పెద్ద రైడ్, ఒక లాంగ్ రైడ్ వేద్దామని ఫిక్స్ అయినా. అది తిరుపతి అవ్వచ్చు, శ్రీశైలం అవ్వచ్చు, ఇంకోటి అవ్వచ్చు, ఎటైనా అవ్వచ్చు, కర్ణాటక నంది హిల్స్ అవ్వచ్చు, పాండిచ్చేరి అవ్వచ్చు. అలా చెప్పలేమన్నమాట. ఎందుకంటే ఆ రోజుకి మెట్రో ఇంకా తిరుగుతుంది. మెట్రో టైమింగ్ ఎప్పుడు అవ్వాలి లాస్ట్. ఇప్పుడైతే 12 అయితే ఉంది. వచ్చేసి వచ్చేసా మన దగ్గరికి. ఇంకా ఫ్రెండ్స్, మీ అందరూ చాలామంది అడిగినారు నన్ను, అన్న ఎక్కడ ఉంటున్నావు అని. హైదరాబాద్లో కేపీహెచ్పి నేను ఉండేది, అదనమాట నాకు. మొత్తానికి మన ఫస్ట్ రైడ్ కంప్లీటెడ్ సక్సెస్ఫుల్లీ. చలి అయితే వేరే లెవెల్ ఉంది. నాకైతే అసలు ఫస్ట్ ఛాయ్ వేయాల్సిందే. 12కి ఛాయ్ దొరుకుతుందా? మర్చిపోయినా, మన దగ్గర దొరుకుతుంది కేపీహెచ్. అంతా కాలేజ్ ఏరియా, స్టూడెంట్స్ ఉంటారు ఎక్కువ. 12 దాకా ఎవరు బంద్ చేయరు, మ్యాక్సిమం 11 మొత్తం స్ట్రిక్ట్ అయిన రూల్స్ రేవంత్ వచ్చిన కాడి నుంచి. అయినా సరే 12కి ఉంటుంది, నేను నడుస్తున్నాను. చూద్దాం ఎక్కడైనా మంచి ఛాయ్ దొరికితే మాత్రం సూపర్. వీళ్ళు రాకనమాట. ఎడిటింగ్లో మాత్రం మాకు సినిమా కనిపిస్తుంది ఈ వీడియోకి పక్కా.
ఆడియో క్లిప్ సపరేట్గా ఫోన్ రికార్డ్ చేస్తున్నా. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.